నమస్తే పీపుల్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్. చాలా డేస్ తర్వాత చేస్తున్నాను. యాక్చువల్గా నాకు వ్లాగ్స్ అంటే చాలా ఇష్టము. ఫస్ట్ నేను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇంకా కంటిన్యూస్గా వ్లాగ్స్ అప్లోడ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా మార్నింగ్ రొటీన్ నుంచి మార్నింగ్ వచ్చేసి ఇట్లా గ్లాస్ వాటర్ తీసుకుంటాను. మార్నింగ్ వితౌట్ బ్రష్ ముందే తీసుకుంటాను అనమాట గ్లాస్ ఆఫ్ వాటర్. సో అలా వాటర్ తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా చాలా మంచిది. ఇంకా కొంచెం సేపు తర్వాత ఇంకా బ్రష్ అయితే చేసేసుకొని అండ్ తర్వాత అయితే ఫేస్ వాష్ చేసేసుకున్నా. సో ఈ ఫేస్ వాష్ వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి కానీ నార్మల్ స్కిన్ కానీ అందరికీ చాలా బాగుంటుంది. బట్ పర్టికులర్గా సమ్మర్స్లో అయితే మాత్రం డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. సో ఇంకా ఫైనల్గా అయితే ఫుడ్ తినేస్తున్నాను అనమాట. లైక్ బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పులుసుపిండి, దీన్ని మీరు ఏమంటారో నాకు తెలీదు, మా సైడ్ అయితే పులుసుపిండి అంటాము. సో ప్రశాంతంగా అయితే తింటాను. అండ్ ఈరోజు ఏమేమి వీడియోస్ చేయాలని టు డూ లిస్ట్ అయితే చేసుకుంటాను. ఇట్లా అయితే రాసుకుంటాను అనమాట. కంటిన్యూస్గా ఒక 5-6 షార్ట్ వీడియోస్ అయితే చేస్తాను. అండ్ లాంగ్ వీడియో అయితే 1 లేదా 2 చేస్తాను అంతే. ఎందుకంటే సేమ్ డ్రెస్సెస్తో రిపీటెడ్గా లాంగ్ వీడియోస్ బాగోదు కాబట్టి. సో అట్లా అనమాట. ఇంకా బాత్కి వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి నా వార్డ్రోబ్. మొత్తం చూపించట్లేదు అనుకుంటాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వార్డ్రోబ్ కూడా చూపిస్తాను ఒకరోజు. ఇప్పుడు నీట్గా కూడా ఉందన్నమాట. సో దీంట్లో అయితే ఈరోజు లాంగ్ వీడియోస్ ఏం ఎడిట్ చేయాలనుకోవట్లేదు. అండ్ ఈరోజు వచ్చేసి నేను కర్ల్ క్రీమ్ అయితే ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే బేసిక్ స్కిన్ కేర్ అనేది చేసేసుకుంటున్నాను అనమాట. సో ఎంత స్కిన్ కేర్ చేసుకున్నా కానీ మన ఫుడ్ బట్టి కూడా ఉంటుంది. తీసుకునే ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మీ అందరికి తెలిసిందేలేండి. సో అట్లయితే స్కిన్ కేర్ చేసేసుకున్నాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను కర్ల్ క్రీమ్ అయితే ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ బట్ వెనక్కి వేస్తూ వస్తున్నాను. సో ఫైనల్గా అయితే తెచ్చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే కర్ల్ డిఫైన్ క్రీమ్ అండ్ దాంతోపాటు ఇంకా జెల్ కూడా ఇస్తారు. ఫస్ట్ మనం వాటర్తో హెయిర్ మొత్తం వెట్గా ఉండాలి. తర్వాత మనకి ఏమీ చిక్కులు లేకుండా అలా యాంగిల్ చేసేసుకొని ఇంకా తర్వాత ఈ కర్ల్ క్రీమ్ అయితే తీసుకొని మన హెయిర్స్కి ఇట్లా అప్లై చేయాలి. యాక్చువల్గా దీన్ని స్క్రంచ్ చేయాలన్నమాట. ఇట్లా స్క్రంచ్ చేస్తేనే మనకి కర్ల్స్ అనేవి బాగా డిఫైన్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది హోల్ జెల్ అనమాట. కర్ల్ క్రీమ్ ఏదైతే అప్లై చేసామో అది ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ఈ హోల్ క్రీమ్ అయితే ఉంటుందంట. సో బేసిక్గా నేను రివ్యూ ఏం చెప్పట్లేదు, జస్ట్ ఎట్లా అనేది చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను కాబట్టి. సో ఇంకా నేను ల్యాప్టాప్లో వచ్చేసి మూవీ చూస్తున్నాను అనమాట, వెబ్ సిరీస్. ఇది హైజాక్ వెబ్ సిరీస్ అనమాట. ఇది హిందీలో ఉంది బట్ సబ్ టైటిల్స్ ఉంటాయి. సో ఆబ్వియస్గా మనం సబ్ టైటిల్స్ చదువుకుంటూ చూసేస్తాంలేండి. ఇంక ఈ వెబ్ సిరీస్ చూస్తూనే లంచ్ అయితే చేసేసాను అనమాట. సో లంచ్ కోసం బనానా ఫ్రై, ఇంకా రైస్ అండ్ ఇదేం కూర అబ్బా, దొండకాయ కూర. ఓకే, నేను నాకు దొండకాయ అనేది మర్చిపోయాను. ఓకే, సో ఇంకా గీ లేకపోతే నేను అస్సలు అన్నం తిన్నాను అనమాట. సో ఆబ్వియస్గా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మిల్క్ తీసుకున్నాను. ఇంకా మనం క్యాపుచినో అయితే ట్రై చేశాను అనమాట. సో ఈ ఫస్ట్ టైం క్యాపుచినో ట్రై చేశాను. నాకు రెసిపీ అనేది షార్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే కర్ల్ క్రీమ్ గురించి చెప్తాను. కర్ల్ క్రీమ్ అనేది బేసిక్గా అప్లై చేశాక ఒక 6 to 7 hours డ్రై అవ్వాలంట. మన దగ్గర డ్రైయర్ ఉంటే కనుక సరిపోతుంది. లేకపోతే ఆ డిఫైన్ లుక్ రావడానికి 5 మ్యాక్సిమం ఆఫ్ నేను చదివిన ప్రకారంగా అయితే 6 hours దాకా ఉండాలి అని చెప్పి అంత టైం పెట్టి దానికోసం చేసేదైతే నాకు అంత అనిపించలేదు. బట్ ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను అప్పుడే అంత గట్టిగా రివ్యూ అయితే ఇవ్వలేను. కానీ నెక్స్ట్ ఒక 4-5 times యూస్ చేసినాక క్లియర్గా అయితే రివ్యూ ఇస్తాను. అండ్ క్యాపుచినో క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. లుక్ ఎట్ దిస్, ఎంత క్రీమీగా వచ్చిందంటే ఓ మై గాడ్, నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట. సో ఫైనల్గా దీన్ని ఇట్లా కప్లో వేసుకొని తర్వాత దీనిలో హాట్ మిల్క్ వేసుకోవాలి. లేకపోతే ఫస్ట్ హాట్ మిల్క్ వేసుకున్న పైన కూడా ఇది వేసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే ఇది నేను ఇప్పుడే ఫస్ట్ టైం తాగటము, బయట ఎప్పుడు తాగలేదు. సో ఫస్ట్ టైం ఇది తాగుతున్నాను కాబట్టి నాకు అర్థమైన ఫ్లేవర్స్ ఏంటంటే ఇది కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్. ఎవరైతే స్ట్రాంగ్ కాఫీ తాగుతారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. తాగేటప్పుడు కూడా మనకి క్రీమీగా మిల్కీగా అట్లా అనిపించింది. ఫైనల్గా తాగేశాను. ఇంకా నైట్కి వచ్చేసి ఇలా కలర్ఫుల్గా అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్. బై గైస్.